కెనడా రాజకీయం హాట్ గా సాగుతోంది. భారత్ చుట్టూ పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. G7 సమ్మిట్ కి రావాల్సిందిగా ప్రధాని మోదీని కెనడా కొత్త ప్రధాని ఆహ్వానించడం వివాదానికి దారితీసింది. మార్క్ కార్నీ రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు ఎక్కుపెట్టారు. ఎన్డీపీ కార్నీ తీరును తప్పుపట్టింది. ఖలిస్తానీ వేర్పాటువాది హత్య కేసును ప్రస్తావిస్తూ అటాక్ చేసింది. భారత ప్రధానిని ఆహ్వానిస్తూ తీసుకున్న నిర్ణయం తమను బాధించిందంటూ ఫైర్ అయింది. జూన్ 15 నుంచి కెనడా వేదికగా G7 సమ్మిట్ జరగనుంది. ఆల్బర్టా వేదికగా 2 రోజుల పాటు ఈ సమ్మిట్ జరగనుంది. G7 లో ఇండియా భాగస్వామి కాదు. అయినప్పటికీ కెనడా ప్రధాని కార్నీ మోదీని రావాల్సిందిగా ఆహ్వానించారు. స్వయంగా ఆయనే మోదీకి ఫోన్ చేసి ఇన్వైట్ చేశారు. మోదీ కూడా ఓకే చెప్పారు. ఇందుకు G7 సమ్మిట్ లో పాల్గొంటామని చెప్పారు. అంతేకాదు కెనడాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు మోదీ. దాంతో కెనడా భారత్ మధ్య సంబంధాలు బలపడతాయని అనుకునే లోపే కెనడాలో రాజకీయ దుమారం రేగడం చర్చకు దారితీసింది. అయితే ఈ వివాదంపై కెనడా ప్రధాని వివరణ ఇచ్చారు. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్తో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు చెప్పారాయన. న్యాయ సంబంధిత విషయాల్లో పరస్పర సహకారంతో పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ విషయంలో కాస్త పురోగతి కూడా సాధించినట్లు చెప్పారు కార్నీ. ఖలిస్తానీ వేర్పాటువాది అయిన హర్దీప్ సింగ్ నిజార్ 2 ఏళ్ల క్రితం కెనడాలో దారుణ హత్యకు గురయ్యారు. అతన్ని కాల్చి చంపారు దుండగులు. ఎవరు చంపారు, ఎందుకు చంపారు అన్నది ఇప్పటికీ తెలియదు. కానీ నిజార్ హత్య కేసులో భారత ఎంబసీ ప్రమేయం ఉందని అప్పటి ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేశారు. అంతేకాదు కెనడా నుంచి భారత దౌత్య అధికారులను వెనక్కి పంపారు. దాంతో 2 దేశాల మధ్య దౌత్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ట్రూడో ఓడిపోయారు. కొత్త సర్కార్ కొలువుదీరడంతో 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలు మళ్లీ మొదలయ్యాయి. హై కమిషన్ అధికారుల నియామకంపైన చర్చలు జరుగుతున్నాయి.